వచ్చిందమ్మా వయ్యారి చాలా నెలల తర్వాత. సారీ ఫెలోస్, యాక్చువల్లీ నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఎవరు అడుగుతలేరు, ఏం చేస్తలేరు, అసలు పట్టించుకోవట్లేరు. ఎందుకులే అని నేను యూట్యూబ్లో ఎక్కువగా పోస్ట్ చేస్తలేను అనమాట. ఫుల్ వ్లాగ్స్ ఓన్లీ, ఫుల్ వీడియోలు. షార్ట్లు అయితే ఎవ్రీడే 6 PM ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నా, ఎవ్రీడే. ఓకే, ఏం లేదు ఫెలోస్, నాకైతే ఫుల్ బోర్ కొడుతుంది అనమాట. ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏం చేయడానికి కూడా ఏం లేదనమాట. సో నేను ఏమనుకున్నా అంటే, ఏమనుకున్నా ఏదో ఎంత పిచ్చిదానిలో ఉన్నా. ఇంట్లో ఉంటే ఇట్లానే ఉంటారు. ఓకే, దిస్ ఇస్ ద ఒరిజినాలిటీ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు టైమ్ 10 PM అవుతుందన్నమాట. నేను రూమ్లో ఒక్కదాన్నే ఉన్నానమాట. మా రూమ్లో టీవీ కూడా ఉంది, కానీ మేము వాడం. ఫెలోస్ మీకు ఒకటి చూపిస్తాను అనమాట. నేను యాక్చువల్లీ ఇందాకనే జెప్టో నుంచి నాకు ఎవరు పంపేలే అనమాట. నేను నా డబ్బులతో, నా కష్ట జీతం డబ్బులతో, నా డబ్బులతో నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎగ్స్, గుడ్లు. ఇప్పుడు ఏం ఛాలెంజ్లు కాదు, గుడ్లు ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఇవి ఎన్ని ఉన్నాయి అనుకుంటారు గుడ్లు? 30 eggs ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఎందుకంటే మా అమ్మ ఫుల్ తిడుతుంది అన్నమాట నన్ను. ఎందుకంటే నువ్వు ఏం తింటలేవు, ప్రోటీన్ తింటలేవు, ఫ్రూట్స్ తింటలేవు, పండ్లు తింటలేవు, పిచ్చి పిచ్చి తినకు, పీజీలు ఉన్నావు, కొంచెం హెల్తీగా ఉండాలి. సో అనుకొని నేను పీజీ షిఫ్ట్ అవుతున్నప్పుడు చాలా ఓవర్ యాక్షన్ కొద్ది 1 month బ్యాక్ ఫెలోస్ గుడ్ల ట్రే కొనుక్కున్నాను అనమాట. అంటే గుడ్లు కొనుక్కొని పెట్టుకొని మంచిగా డైలీ ఒకటి తింటా అన్న ఓవర్ యాక్షన్తో. కానీ నెల అవుతుంది ఓపెన్ చేయలే. మా అమ్మ ఫోన్ చేసి పొలి తిట్టిందనమాట, గుడ్లన్నా తెచ్చుకో పీచుదాం ఒకదానా అని. ఇది ఎట్లా ఓపెన్ చేసినాక మళ్ళీ సెట్ కాదు. సో ఇందులో మనము అరేంజ్ చేసుకుందాం ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు చేసేది మీకు చూపెట్టడం ఏదైనా చేద్దామని ఏం లేదు. సో ఇది ఒక్కటే ఉంది. సో మనం ఇప్పుడు గుడ్లు ఇల్లు ఎట్లా పేర్చుకోవాలో మీకు చూపిస్తాను అనమాట. ఓకే, నేర్చుకోండి, నాకు వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇది ఎలా ఓపెన్ చేయాలి, హౌ టు ఓపెన్ కాదు. ఈ చరిత్రలో ఎవరు చేయలే అనుకుంటా ఈ వీడియో, ఎగ్స్ ఓపెనింగ్ది. లక్కీ అనా ఫస్ట్. నాకు ఇవి 178 రూపాయలు పడ్డాయి ఫెలోస్. నేను మోసపోయినా కరెక్ట్ తీసుకున్నా, నాకు కమెంట్లో చెప్పండి. పెట్టుకున్నా ఫెలోస్. 1 2 3 4 5 6 7 8 9 10 గుడ్లు. సో 10 గుడ్లు. సో డైలీ ఒక గుడ్డు తింటే ఇలా పెట్టుకోవాలి కదా. వీ హ్యావ్ టు ప్యాక్ దిస్ లైక్ ఇంట్లోనే పెట్టేసుకున్నాం. సో డైలీ ఒక గుడ్డు నేను తింటా ఫెలోస్. దిస్ ఇస్ మై మిర్రర్. నేను ఇక్కడనే గంటలు ఇక్కడనే అనమాట స్పెండ్ చేసేది. సో దిస్ ఇస్ మై మిర్రర్. సాంగ్ పెడితే కాపీ రైట్స్ పడతాయి ఫెలోస్, అందుకని మీరు ఏదన్నా పాట పాడండి, నేను డాన్స్ ఇస్తాను. సో చాలామంది నేను ఒంటరిగా ఉన్నా అనుకుంటారు. నువ్వేమైనా పుట్టేటప్పుడు 100 మందిని వేసుకొని పుట్టినావా? ఒక్కదానివే కదా పుట్టినావు, ఒక్కదానివే కదా పుట్టింది. మరి ఒక్కదానివి వైబ్ అవ్వడానికి ఎందుకు? వైబవు. నాకు ఒక్కదాన్ని ఉండాలంటే చాలా ఇష్టం. అండ్ ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దాట్. ఐ లవ్ మై సెల్ఫ్. నాకు ఎందుకు ఎప్పుడు నేనే ఎందుకు అందరూ నాతో ఇట్లా ఎందుకు వేస్తే నాకు అర్థం కాదు ఫెలోస్. ఎప్పుడు నేనే, నాకు ఒంటరిగా ఉండాలంటే పిచ్చి లేస్తుంది, అసలు బోర్ కొడుతుంది, బోర్ కొడుతుంది. అసలు ఒంటరిగా ఎట్లుంటాను చెప్పండి? నా వల్ల అయితే లేదు అసలు. ఎవరైనా ఉంటే బాగుంటుంది, మంచిగా మాట్లాడుకోనీకే, మంచిగా బయట తిరగనీకే. అండ్ మనకి ఎవరైనా మంచిగా ఫ్లవర్స్ ఇస్తే ఎవ్రీడే
మనతోనే మాట్లాడుతూ మనం కొట్లాట్లాడితే గయ్యల్లాగా వేస్తే అవన్నీ భరిస్తూ బాగుంటుంది. కొంచెం ఫోన్ మాట్లాడనీకే బోర్ కొడుతుంది. సిరీస్లు సినిమాలు ఇవే ఊకేం చూసాను చెప్పండి, నాకు పిచ్చి లేస్తుంది. అందరు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అందరు బిజీ అయిపోయారు. ఒంటరి ఉండడం వల్ల బోర్ కొడుతుంది, ఒంటరిగా ఉండలేకపోతుంది అనమాట. చూడు ఎంత స్కిన్ ఎంత డల్ పిచ్చి పిచ్చి అనేసి మనం స్కిన్ కేర్ సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు స్కిన్ కేర్ ఏమైనా వేసుకోండి మంచిగా సెల్ఫ్ కేర్. సో ఫేస్ మాస్క్ ఏమైనా వేసుకుందాం మంచిగా. సో యాక్చువల్లీ నేను ఒక ఫేస్ మాస్క్ వేసుకుంటున్నాను అనమాట. ఇది నేను ఎప్పుడు వేసుకుంటా, ఇది నా ఇక సింపుల్గా అయిపోతుంది. ముల్తానీ మట్టి కొద్దిగా మంచినీళ్ళు అంతే, జస్ట్ మిక్స్ ఇట్ విత్ యువర్ ఫింగర్. ఇప్పుడు స్పూన్తో పెట్టినామనుకో అది మళ్ళీ కడగాలి, అది ఇంకో పని మనకి ఇదే పెద్ద. సో యాక్చువల్లీ ఇది పెట్టుకున్నాక మిల్లమిల్ల మెరిసే తారా ఇట్లా మిల్లమిల్ల మెరిసిపోవాలన్నమాట. సో ఇది ఎప్పుడు నేను వేసుకుంటాను అనమాట. ఇట్లా క్లిప్ పెట్టుకోవాలి. లుక్ ఎట్ సో యాస్థెటిక్ కనిపించిందా? వెల్లో సో మనం కొద్దిసేపు ఇప్పుడు మాట్లాడదు అనమాట. ఇది గట్టిగా ఇట్లా అయిపోతుంది. మనం కొద్దిగా గాలికి వెళ్దాం, ఓకేనా? సో అలా గాలికి వెళ్తే వద్దులే, మనం బయట జనాలు చూసి భయపడుతుంది. సో ఫెల్లోస్ ఇది మొత్తం ఎండిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కడగనీకి వచ్చిన మొత్తం రాష్ మొత్తం ఇదంతా తీసేయాలి. ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఇట్లా చేయాలన్నమాట. ఇది నేనేనా? వావ్, ఐఎమ్ సో గ్లోయింగ్. మనం సపరేట్ చవాలు యూజ్ చేయాలి ఫెలోస్. మీరు కేర్ చేస్తేనే నీ ముఖం నిన్ను కేర్ చేస్తారు, లేకపోతే దేకని కూడా దేకదు. సో అందుకని ఇట్లా నేను ఎప్పుడైనా చేతులకి కాళ్ళకి మొక్క అంత కిందికి మొత్తం పైకి రాసింది మనం ఫేస్కి పెట్టదు. దిస్ ఇస్ సపరేట్ ఉండాలి మొత్తం ఇట్లా. నెక్స్ట్ ఏం చేద్దాం?